పేరు మూల కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. మేము 21వ తేదీన దేవరగదుల్లో ఉన్నటువంటి ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పర్మిషన్తో ఆయనతో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఆ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలు ఏంటంటే, ఆ పాఠశాలలో ఉన్నటువంటి 570 మంది విద్యార్థులకు 34 బాత్రూమ్లు ఉన్నవి. ఆ బాత్రూంలో కూడా ఏ ఒక్క బాత్రూమ్ కూడా డోర్లు లేవు. ఈ చలికాలంలో అసలు ఆ ఇరుకుగా ఉన్నటువంటి ఆ బాత్రూంలకు విద్యార్థులు బాత్రూంలోకి వెళ్తే ఒకరినొకరు చూసుకోవాలి ఒకరికొకరు కనిపిస్తారు. వాళ్ళ సిగ్గుతో చచ్చిపోయి ఆత్మగౌరవం నమ్ముకొని పిల్లలు ఆ బాత్రూమ్ ఎలా కాలకృతాలు తీసుకుంటారు అనేది మనం అంతా గమనించాలి. అందుకని తక్షణమే ఆ ప్రిన్సిపాల్ కానీ ఆర్షిఓ కానీ ఆ స్కూళ్ళను ఎప్పుడో ఎన్నిసార్లు విజిట్ చేసి ప్రిన్సిపాల్ అక్కడ ఉంటారు. మళ్ళీ కొంతకాలంగా బాత్రూంలకు డోర్లు లేకపోవడం వలన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు, వాళ్ళు ఎందుకు దాని బాత్రూంలకు డోర్లు ఫిట్టింగ్ చేయాలి అనేది మేము చాలా వివక్షతగా చూస్తున్నామని చెప్పి భావిస్తున్నాం. ఈ అధికారులు కూడా ఖచ్చితంగా వీళ్ళు ప్రతి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ నుండి ఖచ్చితంగా విజిట్ చేస్తే ఆ సమస్యలు అనేది ఇళ్ళలోకి వస్తాయి. ఆ సమస్యలు ఉంటే అధికారులు తీసుకోకపోతే వాళ్ళు సమస్యల పరిష్కారానికి పర్యటన చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. కావాలని దళిత స్కూళ్ళలో వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపాల్ కానీ తర్వాత ఈ ఆర్సీఓ కానీ వాళ్ళు విజిట్ చేయకపోవడం వల్ల సమస్యలు ఉండకుండా పట్టించుకోకపోవడం వల్ల ఈ దళిత విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ బాత్రూంలు డోర్లు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా అవమానానికి గురవుతున్నారు. అదేవిధంగా కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా అక్కడ బాత్రూంలో డోర్లు లేకపోవడం వల్లనే వాళ్ళు కావాలని కొద్ది ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో డైనింగ్ హాల్ కూడా చాలా చిన్నగా ఉంది. విద్యార్థులేమో 570 మంది ఉన్నారు. డైనింగ్ హాల్ చిన్నగా ఉంది, బాత్రూంలు తక్కువ ఉన్నాయి, దానిలో డోర్లు లేవు. 10 రోజుల్లో కానీ ఆ బాత్రూంలో డోర్లు కానీ ఫిట్టింగ్ చేయకపోతే మేము జిల్లా ఆర్సీఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. ఈ రాష్ట్ర కార్యదర్శి కానీ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి ఆర్సీఓలు కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ గురుకుల పాఠశాలను బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అన్ని స్కూళ్ళను విజిట్ చేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు అనేది వెలుగులోకి వస్తాయి. వెలుగులోకి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వస్తాయి కాబట్టి అప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయడానికే ఈ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. అట్లా విజిట్ చేయకపోవడం వల్ల ఈ సమస్యను చాలా వెలుగులో